హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ బ్యాంక్లో మీరు ఏవైనా లోన్స్ తీసుకున్నారా? హౌస్ లోన్ కానీ, పర్సనల్ లోన్ కానీ, వెహికల్ లోన్ కానీ, ఇంకా ఈఎంఐకి సంబంధించి ఏదైనా లోన్ కానీ, ఏ లోన్ తీసుకున్నా మీరు కట్టిన వడ్డీ ఫిబ్రవరి నుంచి జూలై, ఆగస్టు వరకు మీరు కట్టిన వడ్డీ అంతా కూడా మీ అకౌంట్లో పడుతుంది ఫ్రెండ్స్. నవంబర్ 5న అది ఎలా పడుతుంది, దానికోసం ఎలాగ అప్లై చేసుకోవాలా, ఏవైనా ప్రాసెస్ ఉందా, అన్నీ కూడా నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, ఎస్బీఐ విత్డ్రాల్ కొత్త రూల్స్ అయితే నవంబర్ 1 నుంచి అయితే అమలు చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఎస్బీఐ ఏటీఎం కార్డు ఎవరెవరికి ఉందో వాళ్ళందరికీ కూడా విత్డ్రాల్ లిమిట్ పెట్టారు. అలాగే కార్డు తగ్గట్టు విత్డ్రాల్ లిమిట్ పెట్టారు. అంటే కొంతమంది దగ్గర క్లాసిక్ ఉంటుంది, కొంతమంది దగ్గర ప్లాటినం ఉంటుంది. సో ఈ కార్డు బట్టి ఏం చేశారంటే విత్డ్రాల్ అమౌంట్ అయితే వాళ్ళైతే ఫిక్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఓటీపీ అనేది ఆల్రెడీ మీకు తెలుసు. దాని గురించి కూడా నేను ఫుల్ క్లారిటీ అయితే ఈ వీడియోలో ఇస్తాను ఫ్రెండ్స్. సో ఇంకెందుకు లేటు, దిస్ ఈజ్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకొని వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు, వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తారో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ది వీడియో. వీడియోలోకి వస్తే, ఎవరైతే బ్యాంకు నుంచి ఏవేవి లోన్స్ అయితే తీసుకున్నారో, ఐదర్ మేబీ హౌస్ లోన్ కావచ్చు, లేదా పర్సనల్ లోన్ కావచ్చు, లేదా హ్మ్, ఇంకా వెహికల్ లోన్ కావచ్చు, ఇంకా సంథింగ్ ఇంకేవే లోన్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కోవిడ్ సిట్యుయేషన్ ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మానిటరైజింగ్ చేసి వాళ్ళందరికీ కూడా ఎంత అమౌంట్ అయితే వడ్డీ కట్టారో ఆ అమౌంట్ డైరెక్ట్‌గా నవంబర్ 5న క్యాష్ బ్యాక్ రూపంలో వాళ్ళకైతే అకౌంట్‌లో అయితే పడడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఎవరైతే లోన్ కట్టారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క వడ్డీ అమౌంట్, అంటే చాలా వరకు బ్యాంక్స్ ఏంటంటే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా పక్కన పెట్టి వడ్డీ మీద వడ్డీ, చక్రవడ్డీ అయితే వసూలు చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరెవరికైతే అలా జరిగిందో వాళ్ళందరికీ కూడా నవంబర్ 5న అయితే వాళ్ళు కట్టిన అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి కూడా ఒక లిమిట్ అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే ఎవరికైతే 2 క్రోర్స్ కంటే తక్కువ తీసుకుంటారో లోన్‌కి, సో బిజినెస్ కావచ్చు, హోమ్ లోన్ కావచ్చు, దేనికైనా, సో వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తది ఫ్రెండ్స్. 2 క్రోర్స్ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే మాత్రం ఇదైతే వర్తించదు ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, అంటే ఏ బ్యాంక్స్ అయితే మనకి ఎక్కువ వడ్డీ రేట్ అయితే ఇచ్చారో, సో ఆ బ్యాంక్స్ ఎవరైతే చక్రవడ్డీలా కట్టారో, సో వాళ్ళందరికీ కూడా అమౌంట్ అయితే పడడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికోసం మీరు చేయాల్సింది ఏమీ లేదు. మీరు అమౌంట్ అయితే కట్టారో లేదో చూసుకోండి. అంటే ఫిబ్రవరి నుంచి మొన్న ఆగస్టు వరకైతే, ఆగస్టు, సెప్టెంబర్ వరకైతే ఎవరైతే ఈ అమౌంట్ అయితే కట్టారో, వడ్డీ అమౌంట్ అయితే కట్టారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అయితే ఇవ్వడమే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎవరైతే ఎవ్రీ మంత్ ఫెయిల్ అవ్వకుండా కడతారో, ఒకవేళ 1 మంత్ అటు ఇటు అయినా పర్లేదు అనుకున్నోళ్ళు కూడా కడతారు. అంటే సపోజ్ ఒక మంత్ కట్టరు కానీ సెకండ్ మంత్ కంపల్సరీ కడతారు. కొన్ని సిచ్యువేషన్ వల్ల కట్టలేకపోవచ్చు. సో వాళ్ళకి మాత్రం వర్తిస్తది ఫ్రెండ్స్. అంటే 6 మంత్స్‌కోసారి, 8 మంత్స్‌కోసారి ఎవరో కడతారో వాళ్ళకి మాత్రం వర్తించదు ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్, ఇది మానిటైజింగ్ గురించి. ఎవరైతే వడ్డీ కట్టారో వాళ్ళందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పడడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, కట్టిన అమౌంట్ అయితే. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి డెబిట్ కార్డ్‌కి సంబంధించి కూడా ఎస్బీఐ డెబిట్ కార్డ్‌కి సంబంధించి, ఎస్బీఐకి సంబంధించి చాలా వరకు కొత్త రూల్స్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. మా అందరికీ తెలుసు, ఇప్పుడు ఎస్బీఐ కొన్ని కొత్త రూల్స్ అయితే అమలు చేయడం జరుగుతుంది. ఆ రూల్స్ అన్నిటి గురించి ఇప్పుడు నేను చెప్తాను. ఆ రూల్స్ ఏంటంటే, ఫస్ట్‌గా మనకు అందరికీ తెలుసు, 20,000 అంతకంటే ఎక్కువ అమౌంట్ ఎవరెవరైతే విత్‌డ్రాల్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఎస్బీఐ ఏం చేస్తుందంటే ఒక ఓటీపీని అయితే పంపిస్తుంది వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే వాళ్ళకైతే అమౌంట్ అయితే విత్‌డ్రాల్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, ప్రతి మంత్‌కి ఎవరైతే 8 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు చేస్తారో, నైన్త్ టైమ్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా ట్రాన్సాక్షన్ అమౌంట్ అయితే పడడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే 8 టైమ్స్ పర్ మంత్ అయితే 8 టైమ్స్ అయితే మనం విత్‌డ్రాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మంత్‌లో 8 సార్లు అయితే మనం క్యాష్‌ని అయితే విత్‌డ్రాల్ చేసుకోవచ్చు ఏటీఎం ద్వారా. నైన్త్ టైమ్ ఎవరెవరు చేస్తారో వాళ్ళందరికీ కూడా ట్రాన్సాక్షన్ అమౌంట్ అయితే కట్ అవ్వడం అయితే జరుగుతది ఫ్రెండ్స్. అలాగే చాలామంది చాలా డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ అయితే యూజ్ చేస్తున్నారు ఎస్బీఐకి సంబంధించి. ఆ ప్రతి కార్డ్‌కి కూడా విత్‌డ్రాల్ లిమిట్ అన్నీ కూడా మనకైతే మార్చడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ప్రతి కార్డ్‌కి కూడా. అంటే కొంతమంది దగ్గర క్లాసిక్ ఉంటది. కొంతమంది దగ్గరేమో ప్లాటినం ఉంటది.
సో ఇలాగ డిఫరెంట్ కార్డ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆ కార్డ్స్ అన్నిటికి కూడా మనకైతే డిఫరెంట్ అమౌంట్ అయితే మనకైతే విత్‌డ్రాల్ అమౌంట్ అయితే పెట్టడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు ఎస్‌బీఐ క్లాసిక్ డెబిట్ కార్డ్, గ్లోబల్ ఇంటర్నేషనల్ కార్డ్స్, ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్, ఎస్‌బీఐ ప్లాటినం ఇంటర్నేషనల్ కార్డ్స్. సో దీని గురించి మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే దీన్ని మనం క్లిక్ చేసామనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి విత్‌డ్రాల్ లిమిట్ ఎంతో కూడా మనకైతే చూపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి విత్‌డ్రాల్ లిమిట్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్‌బీఐ క్లాసిక్ కార్డ్ అయితే వాళ్ళకైతే 20,000 మాక్సిమం అమౌంట్ అయితే విత్‌డ్రాల్ చేయడం అవుతుంది ఫ్రెండ్స్. లేదు అంటే మినిమమ్ అయితే ₹100 అయితే విత్‌డ్రాల్ చేసుకోవచ్చు. డైలీ పాయింట్ సేల్ అండ్ కామర్స్ అయితే వాళ్ళకైతే మినిమమ్ అయితే లేదు ఫ్రెండ్స్. మాక్సిమం అయితే 50,000 అయితే విత్‌డ్రాల్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఎస్‌బీఐ క్లాసిక్ కార్డ్ యూజ్ చేస్తున్నారో. అలాగే ఎవరైతే ఎస్‌బీఐ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా డిఫరెంట్ విత్‌డ్రాల్ లిమిట్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇదిగోండి 40,000 వరకు వాళ్ళకైతే విత్‌డ్రాల్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఇంకేదైనా ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ గాని వాళ్ళు యూజ్ చేస్తున్నారనుకోండి, వాళ్ళు కూడా డైలీ క్లాస్ విత్‌డ్రాల్ అనేది కూడా వాళ్ళకైతే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. వీళ్ళకైతే 1,00,000 వరకైతే వీళ్ళకైతే మాక్సిమం విత్‌డ్రాల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఎవరైతే ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి కూడా 1,00,000 వరకైతే క్లాస్ విత్‌డ్రాల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇలాగ డిఫరెంట్ డెబిట్ కార్డ్స్‌కి మనకైతే విత్‌డ్రాల్ అమౌంట్ అనేది మార్చడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అది మీరు ఇక్కడ ఆఫీషియల్ వెబ్‌సైట్ నుంచి అయితే చూసుకోవచ్చు. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీది ఏ కార్డ్ అయితే దానికి మీరు ఎంత మీకు విత్‌డ్రాల్ అమౌంట్ ఉందని కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా నవంబర్ 1 నుంచి అయితే మనకైతే అమల్లోకి వస్తున్నాయి ఫ్రెండ్స్. అన్ని కార్డ్స్‌కి అన్ని విత్‌డ్రాల్ అమౌంట్ అయితే సేమ్ కాదు. ఒక్క కార్డ్‌కి ఒక్క విత్‌డ్రాల్ అమౌంట్ అయితే మారుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. నా ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైమ్ ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను మీ ముందుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఈస్ తేజ. యు ఆర్ వాచింగ్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్ సైనింగ్ ఆఫ్.